ప్రతిరోజు సామెతలలో ఏప్రిల్ 6వ తారీఖు సామెతలు 6వ అధ్యాయములో ఉన్న 35 వచనములో, నా కుమారుడా నీ చెలికాని కొరకు పోటబడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవకాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకునియుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును.
యెహోవాకు అసహ్యములైనవి యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 6 కలవు, 7 ఆయనకు హేయములు. 7 ఆయనకు హేయములు. అవేవనగా అవేవనగా అహంకార దృష్టియు, అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులును, నిరపరాధులను చంపులు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, దుర్యోచనలు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, తీర్పు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. అన్నదమ్ములలో జగడం పుట్టించువాడు. నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును నీ తల్లి ఉపదేశము త్రోసివేయకుము. త్రోసివేయకుము. వాటిని వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు నీ హృదయమునందు ధరించుకునుము. ధరించుకొనుము. నీ మెడ చుట్టూ నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము. వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. అది నిన్ను నడిపించును. నీవు పండుకొనున్నప్పుడు నీవు పడుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనున్నప్పుడు నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. జీవమార్గములు చెడు స్త్రీ యొద్దకు పోకుండను, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలను లోబడకుండను. లోబడకుండాను, అవి నిన్ను కాపాడును. అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు చక్కదనమందు నీ హృదయములో హృదయములో ఆశపడకుము. ఆశపడకుము. అది తన కనురెప్పలను చికిలించి రెప్పలను చికించి నిన్ను లోపరుచుకొననియ్యకుము. నిన్ను లోపరచకునియము. వేశ్యా సాంగత్యము చేయువానికి సంగీతం చేయవాడికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. రొట్టె తినక మాత్రము విరిగియుండును. మగనాలు మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును మిక్కిలి విలుగల ప్రాణమును వేటాడును. వేటాడును. ఒకడు తన ఒడిలో తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా. వారి వస్త్రము కాలకుండునా. ఒకడు నిప్పుల మీద ఒక నిప్పుల మీద నడిచిన ఎడల నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. వాని పాదములు కమలకుండును. తన పొరుగువాని భార్యను కూడువాడు తన పొరుగువాని భార్యను కొనుగోడు. ఆ ప్రకారమే నాశనమగును. ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు అన్ని ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. శిక్ష తప్పించువాడు. దొంగ ఆకలిగొని దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు కదా. ఎవరును వాడిని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల వారు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను. 7 అంతలు చెల్లింపబడెను. 7 అంతలు చెల్లింపవలెను. 7 అంతలు చెల్లింపబడెను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపబడెను. జారత్వము జరిగించువాడు జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. కేవలమును బుద్ధి శూన్యుడు. ఆ కార్యము చేయువాడు ఆ కార్యం చేయువాడు స్వనాశనమును కోరువాడే.
స్వనాశము కొడువాడే. వాడు దెబ్బలకును వాడు దెబ్బలకును అవమానమునకును అవమానమునకును పాత్రుడగును. పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి వాడుకు కనుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. ఎన్నటికి తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. మహారౌద్రం గలిది. ప్రతీకారము చేయు కాలమందు ప్రతీకారము చేయువాడు అట్టివాడు కనికరపడడు. అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను చేసినను వాడు లక్ష్య పెట్టడు. వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. వాడు ఒప్పుకును. ఇంతటితో సామెతలు 6వ అధ్యాయంలో ఉన్న 35 వచనములు పూర్తి చేయబడినవి.